నమస్కారం N3 న్యూస్ కి స్వాగతం. నేను స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. నెల్లూరులో సామూహిక యోగాంధ్రాన్ని ప్రారంభించిన జేసీ వెంకటేశ్వర్లు సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు యోగా దివ్య ఔషధం. అన్నా క్యాంటీన్లను బలహీన వర్గాలకు వరమన్న మేకపాటి, సీఎం చంద్రబాబుపై ప్రశంసల వర్షం. ఎమ్మెల్యే కావ్యకి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి సవాల్, మాటలు కాదు చేతల్లో చూపించాలంటూ హితవు. ప్రొద్దుటూరు చర్చిలో ఉద్రిక్తత, పాత కొత్త కమిటీల మధ్య తలెత్తిన వివాదం, నిలిచిపోయిన ప్రార్థనలు. సూపర్ 6 నెరవేర్చి సీఎం చంద్రబాబు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. ఉదయగిరిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్నా క్యాంటీన్లను బలహీన వర్గాల ప్రజానికానికి గొప్ప వరమని చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నుండి రాష్ట్ర ప్రజలు చాలా సంతోషకరంగా ఉన్నారని ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఉదయగిరిలోని తన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చి రాష్ట్ర ప్రజల గుండెల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిరస్థాయిగా నిలిచారన్నారు. సూపర్ 6 పథకాలలో తల్లికి వందనం, ఉచిత గ్యాస్, అన్నా క్యాంటీన్, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు ప్రజల్లో సుస్థిర స్థానం కలిగిన పథకాలను కొనియాడారు. అలాగే అన్నా క్యాంటీన్ల వలన బడుగు బలహీన వర్గాల ప్రజానీకానికి వరంగా నిలిచిందని అన్నారు. పేదల ఆకలి విలువ తెలిసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. జరుగుతున్నటువంటి పరిపాలన అయితేనేమి, గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిపాలన అయితేనేమి, గత 5 సంవత్సరాల్లో పరిపాలించినటువంటి ముఖ్యమంత్రి అయితేనేమి, ప్రస్తుతం పరిపాలించేటటువంటి ముఖ్యమంత్రికి తేడా చూసుకుంటే మీ అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉన్నటువంటి విషయం కూడా మీ అందరికి కూడా తెలుసు. తల్లికి వందనం ఇచ్చాడండి, ఇస్తున్నాడండి. ఇస్తున్నారా లేదా? ఇస్తున్నారు. తల్లికి వందనం. దీపం పథకం 3 సిలిండర్లు చెప్పిన ప్రకారం ఇస్తున్నారా లేదా? అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని తలంచుకుంటూ ఈ యొక్క ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి. నెల్లూరు స్వర్ణాల చెరువు ట్యాంక్ బండ్ వద్ద యోగాంధ్ర 2026 కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు నిర్వహించారు. జిల్లా అధికారులు ప్రజలతో కలిసి యోగాసనాలు చేశారు. భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వరం యోగా అని తెలిపారు ముగిలి వెంకటేశ్వర్లు. యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత సాధ్యమవుతుందని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం స్వర్ణాల చెరువు ట్యాంక్ బండ్ వద్ద ఎర్రగాలమ్మ అమ్మవారి ఆలయ సమీపంలో యోగాంధ్ర 2026 నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అధిక సంఖ్యలో యోగాభ్యాసకులు పాల్గొని యోగా సాధన చేశారు. జాయింట్ కలెక్టర్తో పాటు వివిధ శాఖల అధికారులు ప్రజలతో కలిసి యోగాసనాలు ఆచరించారు. స్వర్ణాల చెరువు ప్రాంతం యోగా సాధకులతో కలకలలాడింది. ఈ సందర్భంగా జేసీ మొగిలి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మనసును శరీరంతో అనుసంధానించే అద్భుత ప్రక్రియ యోగా అన్నారు. భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప వరం యోగా అని పేర్కొన్నారు. చంచలమైన మనసును ఏకాగ్రతతో శరీరంలో నిలిపి ఉంచే ప్రక్రియ యోగా అని తెలిపారు. శరీరం, మనసు ఒకే లక్ష్యంపై కేంద్రీకృతమైతే మనిషి అద్భుత విజయాలు సాధించగలడని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 21న నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో భారీ స్థాయిలో సామూహిక యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో యోగా గురువులు ముత్యాల రవీంద్ర, సలీనా పర్యవేక్షణలో యోగాభ్యాసకులు యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో నోడల్ అధికారి ఐటీడీఏ పీఓ శ్రీనివాసరావు, ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ శ్రీనివాసరాజు, మున్సిపల్ కార్పొరేషన్ డీడీ మాధురి, మెప్మా డిఆర్డీఏ పీడీలు కిరణ్ కుమార్, నాగరాజ్ కుమారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుజాత తదితరులు పాల్గొన్నారు. Inhale, lift your shoulders up. Exhale, bring them up. Inhale. అలా మనం కూర్చొని ఓంకారం చాంటింగ్ చేసినట్లయితే చాలా రిలాక్స్ ఫీల్ అవుతాము. మనకి విడూరు దగ్గర రామతీర్థం యొక్క బీచ్ దగ్గర కూడా చేస్తున్నాము. అదేవిధంగా మళ్ళీ 12th కూడా మనకి చేస్తున్నారు. థిమాటిక్ ఒకటి ఉంది, అది స్టేడియంలో ఏర్పాటు చేస్తున్నాము. అట్లాగే 16, 17 కూడా ఒక రామతీర్థం అండ్ ఇక్కడ మళ్ళీ సేమ్ ప్లేస్లో కూడా మళ్ళీ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా యోగా గురించి తెలుసుకొని, అంటే గ్రామాలకు కూడా మనం ట్రైనర్స్ పంపిస్తున్నాము, మాస్టర్ ట్రైనర్స్ పంపిస్తున్నాము. అన్ని చోట్ల కూడా గ్రామాల్లో, మండల స్థాయిలో, కాన్స్టిట్యున్సీ లెవెల్లో కూడా, జిల్లా స్థాయిలో కూడా జరుగుతుంది. కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేసేసి ఒక యోగాని పాటిస్తే మనకి ఆరోగ్యకరంగా కాకుండా మనసు ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క యోగా
కార్యక్రమంలో పాల్గొనవలసింది కోరుతున్నాను. అదేవిధంగా లాస్ట్ డే 21న మనకి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో కూడా ఉంటుంది కాబట్టి అందరూ విరిగా రావాలని చెప్పేసి కూడా నేను ఆహ్వానిస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డికి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి బహిరంగంగా సవాల్ విసిరారు. నువ్వు మగోడివైతే ఎంక్వైరీ వేయించాలని కోరారు. మాటలు కాదు, దమ్ముంటే చేతల్లో చూపించమంటూ హెచ్చరించారు రామిరెడ్డి. కావలిలో జరిగిన అమృత్ పథకంలో తాను అక్రమాలకు పాల్పడినట్లు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. కావలిలో జరిగిన అమృత్ 1.0 పథకంలో నిధులు దుర్వినియోగం చేశారని, పనులు చేయకుండానే మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి అప్పటి కాంట్రాక్టర్ అధికారులు కలిసి 14 కోట్ల రూపాయలు తినేశారని శనివారం ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. దీంతో స్పందించిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఆదివారం తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడారు. అమృత్ పథకంలో నాడు జరిగిన పనులకు బిల్లుల చెల్లింపుకు తనకు సంబంధం లేదన్నారు. కానీ ప్రజలకు మాటలు బాగా చెప్పడంలో, అబద్ధాలు చెప్పడంలో కావ్య కృష్ణారెడ్డి ఆరితేరారన్నారు. మాటలు ఎక్కువ, పని తక్కువ అంటూ సాక్షాత్తు ఆయన పార్టీ అధినేతే చురకలు అంటించిన విషయం తెలిసిందేనన్నారు. 2 సంవత్సరాలుగా సదరు గుత్తేదారు పనిచేయకపోతే శంకనాకుతున్నావా అంటూ మండిపడ్డారు. ప్రభుత్వం నీది, ముఖ్యమంత్రి నీ మనిషి, మొగోడివైతే విజిలెన్స్ విచారణ వేయించు అంటూ కావ్యకృష్ణారెడ్డికి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సవాల్ విసిరారు. మున్సిపాలిటీ వాళ్ళు అప్లై చేయడం జరిగింది. దానికి సంబంధించి ఆ లోను శాంక్షన్ వచ్చి వైసీపీ గవర్నమెంట్ రాగానే అది శాంక్షన్ అయింది. దాంట్లో అమృత పథకానికి కొంత అమౌంట్ ఆ కాంట్రాక్టర్కి పే చేయడం కూడా జరిగింది. ఆ కాంట్రాక్టర్ ఎంత క్లోజ్ అంటే తెలుగుదేశం నాయకుడికి అంత క్లోజ్. మన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారు ఆ అమౌంట్ తినేశారు. ఇప్పుడు ఉన్న మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా కాంట్రాక్టరు అని జనాన్ని ఏంటంటే అతను ఒక టీచర్గా పనిచేసాడు కాబట్టి కొద్దిగా వాయిస్ కొద్దిగా ఎక్కువ. అందుకే పాపం మన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, నువ్వు మాటకు బాగా మాట్లాడతావు, పనితనంగా మటుకు వేస్ట్ అని చెప్పారు. కాబట్టి నువ్వు మాటకు అయితే బాగా చెబుతావు, అబద్ధాలు బాగా చెప్తావు, మంచి నేర్పరి, వాటి అంతా దిట్టవి. అది కావాలి జనాలందరికీ తెలుసు. మీ లోకేష్ బాబు మీ కాడే ఉన్నాడు, విజిలెన్స్ మీది, డిపార్ట్మెంట్ మీది. నువ్వు మగోడు అయితే విజిలెన్స్ ఎంక్వైరీ వేయించు, వేయించి ఇంకా అతను వర్క్ కంప్లీట్ చేయగా 2 సంవత్సరాలు అయింది, సంఖ్య నాగుతున్నావా చేయించకుండా. శ్రీ సత్యసాయి జిల్లాలో 12వ యోగా దినోత్సవ వేడుకలను రాష్ట్ర మంత్రులు సవిత, సత్యకుమార్ యాదవ్లు ప్రారంభించారు. కలెక్టర్ శ్యాంప్రసాద్, అధికారులు, విద్యార్థులతో కలిసి వారు యోగాసనాలు చేశారు. యోగా ఆరోగ్యానికి ఎంతో దోహదపడతాయని తెలిపారు మంత్రులు. ఆధ్యాత్మిక చింతనకు, ఆరోగ్యానికి ఎంతో దోహదపడే యోగాసనాలు జీవన శైలిగా మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆరోగ్య, బీసీ సంక్షేమ శాఖ మంత్రులు సవిత, సత్యకుమార్ యాదవ్లు తెలిపారు. ఈ సందర్భంగా ఈ నెల 7 నుండి 21వ తేదీ వరకు నిర్వహించే అంతర్జాతీయ 12వ యోగా దినోత్సవం వేడుకలు శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి ఆలయ ప్రాంగణంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులతో పాటు జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ విద్యార్థులతో కలిసి యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో దేశవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి మనిషి మానసిక ఒత్తిడికి లోనై ఎన్నో ఇబ్బందులకు గురవుతుంటారని, అలాంటి తరుణంలో నిత్యం ఓ అరగంట పాటు యోగాసనాలు చేస్తే వారి ఆరోగ్యంతో పాటు మనసు ప్రశాంతతకు ఎంతగానో ఉంటుందన్నారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ మానవుని మనుగడకు యోగాసనాలు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుందని, దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ యోగాసనాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 12 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు అద్భుతంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. It's now slowly relax. ఇప్పుడు నిదానంగా అందరూ 6, 7, 8 and relax. Stretch back, come. Breathe in, breathe out slowly, come down, Padhasana. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి యోగాంధ్ర ఈరోజు స్టార్టింగ్ పెట్టడం, ఈరోజు జూన్ 7 నుంచి 21 వరకు కూడా అంటే ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా ముందుగానే ప్రికాషన్స్ తీసుకుంటూ యోగాను బాగా చేయాలన్న ఉద్దేశంతో
ప్రధానమంత్రి గారు, ఒక పక్క మన ముఖ్యమంత్రి గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రజలపైన ఈరోజు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది. రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతూ ప్రజల ఆరోగ్యాన్ని కూడా కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్న ఉద్దేశంతో మరి మన సంస్కృతి, మరి యోగా పుట్టిందే మన భారతదేశంలో, మరి ఇతర దేశస్తులు కూడా ఈరోజు యోగా భారతదేశంలో చేస్తున్న యోగాను అందరూ అనుసరిస్తున్నారు. కాబట్టి మన ప్రతి ఒక్కరూ మరి ఒక చిన్న బిడ్డ దగ్గర నుంచి మరి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ యోగా చేయడం వల్ల వాడు ఆరోగ్యాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. నెల్లూరు జిల్లా వరికుంటపాడులో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. గ్రామంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన పత్రాలు లేని 32 వాహనాలను పోలీసులు సీజ్ చేసి స్టేషన్కు తరలించారు. జిల్లా ఎస్పీ డాక్టర్ అజితా వేజండ్ల ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సిహెచ్ సౌజన్య సూచనలతో నెల్లూరు జిల్లా వరికుంటపాడులో కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఎస్ఐలు, పోలీస్ సిబ్బందితో కలిపి మొత్తం 39 మంది వరికుంటపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆండ్రేవారిపాలెం గ్రామంలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 30 మోటార్ బైకులు, 2 ఆటోలు సీజ్ చేసి స్టేషన్ కు తరలించారు. హెల్మెట్ వినియోగం, రోడ్డు ప్రమాదాల నివారణ, సైబర్ మోసాల పట్ల అప్రమత్తత, మాదక ద్రవ్యాలు, అసాంఘిక కార్యకలాపాలు, శక్తి యాప్పై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పించారు. ఎవరైనా మండలంలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రీసెంట్గా మా జిల్లా ఎస్పీ గారు గత 9 నెలల నుంచి డాక్టర్ అజితా వేజండ్ల ఐపీఎస్ గారు మన జిల్లా ఎస్పీగా వచ్చినప్పటి నుంచి ఈ రోడ్డు భద్రతకు సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అన్నమాట. ఇవి మనం ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం దగ్గర మనం చూడడం దగ్గర 40-50 బైకులు ఉన్నాయి. ఎవరికి కూడా కనీసం ఒక్క హెల్మెట్ కూడా కనపట్టలేదు. ఇంట్లో నుంచి బయలుదేరి ఎక్కడ పామూరు దాకే కదా అని, లేదంటే దొత్తులూరు దాకే కదా, వింజమూరు దాకా అని బయలుదేరిన వాళ్ళు కొంతమంది కంప్లీట్ చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. చాలామందికి కాళ్ళు చేతులు ఇరిగి హాస్పిటల్ అడ్మిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఏదన్నా బాడీలో ఇంకేదన్నా జరిగితే సపోజ్ కాలు ఇరిగింది, చెయ్యి ఇరిగింది, రీప్లేస్ చేసుకోవచ్చు. కానీ మెదడుకు కానీ కళ్ళు అంటే పుర్రి పగలటం కానీ ఇట్లాంటివి కానీ జరిగితే మళ్ళీ రీప్లేస్ చేయడం జరగదు. రీసెంట్గా ఒక సీతారాంపురంలో ఒక 2-3 నెలల్లో జరిగినవి చెప్తాను. సీతారాంపురంలో ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్నాడు, తర్వాత కష్టపడి ఏదో ఉద్యోగం సంపాదించుకున్నాడు. తల్లిదండ్రులు అబ్బాయి వచ్చి ఫ్యామిలీ నెల్లూరు షిఫ్ట్ చేసుకున్నాడు. ఇక్కడికి వచ్చి సీతారాంపురంలో వాళ్ళ అమ్మా నాన్న చూసి వెళ్ళడానికి వచ్చాడు. చూశాడు, ఉదయం వచ్చాడు, చూసుకున్నాడు. సాయంత్రం వెళ్ళేటప్పుడు హెల్మెట్ పెట్టుకోలేదు. హెల్మెట్ ఉంది బండికి, తలకు పెట్టుకోలేదు. బండికి తగిలించుకొని పెట్టుకున్నాడు. ఫోన్ మాట్లాడుకుంటూ పోతూ ఉన్నాడు. అతను దురదృష్టం ఏంటంటే రోడ్ దగ్గరికి వెళ్ళినాక ఇతను చూసుకోవాలా, ఏం వెహికల్స్ లేవులే 2-3 కిలోమీటర్ల పాటు అనుకుంటూ మాట్లాడుకుంటూ పోతూ ఉన్నాడు. సడన్గా ఒక్కొక్కసారి ఏదన్నా మనకి ఒక యాక్సిడెంట్ జరగబోయేటప్పుడు మనం ప్యానిక్ అయిపోతాం. మన మెదడు కూడా సరిగా స్పందించదనమాట. మనం ఏం చేస్తున్నాం అనేది అర్థం కాదు. ఒక 4-5 సెకండ్ల లోపల మెదడు కూడా రాష్ట్ర ప్రభుత్వంపై ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యోగాంధ్ర ఒక్కరోజుకి కోట్లు ఖర్చు చేస్తారు, కానీ చేనేత కార్మికుల్ని ఆదుకునేందుకు మాత్రం డబ్బులు లేవా అంటూ సూటిగా ప్రశ్నించారు. నెల్లూరులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. చేనేత కార్మికుల హక్కుల సాధనకై 16 చేనేత సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 22న నెల్లూరు కలెక్టరేట్ ఎదుట శాంతియుత ధర్నా నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ కన్వీనర్లు బండారు ఆనంద్ ప్రసాద్, పి బాలకృష్ణలు తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరులోని మనా హాస్పిటల్లో కమిటీ కన్వీనర్లు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒక్కరోజు యోగాంధ్ర కోసం రాష్ట్ర ప్రభుత్వం 300 కోట్లు ఖర్చు చేస్తుందని, కానీ చేనేత కార్మికులకు ఇచ్చేందుకు మాత్రం డబ్బులు లేకపోవడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చేనేత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో శాంతియుత నిరసనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో కట్టికాల వెంకటేశ్వర్లు, శంకరయ్య, హరి, చేనేత సీనియర్ నాయకులు, చేనేత కుల సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల చేనేత ప్రతినిధులు పాల్గొన్నారు. నా పేరు బండారు ఆనంద్ ప్రసాద్, పెడన మున్సిపల్ మాజీ చైర్మన్గా చేస్తున్నాను. ఆల్ ఇండియా వేవర్స్ ఫెడరేషన్ మాజీ జాతీయ అధ్యక్షుడిని. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేత సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీకి కో కన్వీనర్గా ఉన్నాను. ఈ భారతదేశంలో చేనేత పరిశ్రమ యొక్క ప్రాశస్త్యం అందరికీ తెలిసిన విషయమే. ఎంతో ఘన చరిత్ర కలిగిన చేనేత భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించడానికి ప్రధానమైన కారణం చేనేత. అటువంటి చేనేత ఈరోజు అనేక కష్ట నష్టాలతో ఒడిదుడుకులతో సతమతమవుతూ ఉంటే ఈ ప్రభుత్వం, ఈ రాజకీయ పార్టీలు పట్టించుకోకుండా చేనేతని నిర్లక్ష్యం చేయడం అనేది చాలా దారుణమైన విషయం. వాస్తవంగా చేనేత పరిశ్రమని పరిరక్షించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అటువంటి బాధ్యతని విస్మరించి పరిరక్షించాల్సిన పరిస్థితి నుంచి
చేనేత పరిశ్రమని అంతమొందించుటాకే ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందనే అనుమానం కలిగే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. స్వయంగా ఇప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు చీరాల సభలో గత ప్రభుత్వం నేతన నేస్తం కింద 24,000 రూపాయలు ఇస్తే ఆ 24,000 రూపాయలకి ఒక 1,000 రూపాయలు అదనంగా కలిపి 25,000 రూపాయలు మేము ఇస్తామని చెప్పిన మాట వాస్తవం. ఇటువంటి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి చెప్పిన మాటకే దిక్కు లేకపోతే ఇంకా ఎవరు చెప్తే ఈ చేనేత పరిశ్రమ పరీక్షింపబడద్దు అనేది అర్థం కావట్లేదు. మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సెటైర్లు వేశారు. జగన్మోహన్ రెడ్డి మీరు పెద్ద మేధావి అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇప్పుడు కాదు, మీ హయాంలోనే మావిగన్ అని ఉండాల్సిందని ఎద్దేవా చేశారు మేకపాటి. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మంచి మేధావులు సార్. మేధావులు అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఈయన ఏ మేధావో ఏందో అనేది తెలిసిపోయింది. ఎందుకంటే మావిగన్ అన్నావు, రాష్ట్రాన్ని అమరావతిని అభివృద్ధి చేసేదానికి తోడ్పడలా. మావిగన్ అంటే ఏం సార్? విజయవాడ, గుంటూరు, మచిలీపట్నమా? ఈ మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు 3 కలిపి మావిగన్ అని అన్నావు. పోయిన 5 ఏళ్లలో నీకు గుర్తు రాలయ్యా? ఆ మావిగన్ నేను అప్పుడే పెట్టకూడదు మరే? నీకు గుర్తు రాలేదట? ఏం పరిపాలించినవా? ఏం పరిపాలించినావు నువ్వు? అది ఎప్పుడో నీ పరిపాలనలో నువ్వు పెట్టుంటే సొంతంగా సరిపోయేది కదా. ఇప్పుడు ఈరోజు అనుకోబడలేదు కదా, ఆ మావిగని నడిచిపోయేది కదా. మావిగని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తుంటే, అమరావతిని డెవలప్ చేస్తుంటే, అమరావతినే కాదు ఆయన విశాఖపట్నాన్ని కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు కష్టపడుతున్నారు. మావిగని అనేది ఇప్పుడు తీసుకొచ్చేందో బొమ్మలాట ఆడినట్టు ఆడితే అది బొమ్మలాట అంటారు కానీ తెలిసిన మాటలు కాదు ఇవన్నీ. మావిగని అనేది గడిచిన 5 ఏళ్లలో నీకు గుర్తుకొచ్చి నువ్వు పెట్టుంటే శబాష్. నువ్వు అది అప్పుడు పెట్టకుండా ఇప్పుడు మావిగని అంటే నవ్వుకుంటారా? దాన్ని పోయి ఓడగొండ యాదబ్బా ఇప్పుడు గుర్తుకొచ్చింది ఈయనకి మావిగను. ఇప్పుడు ఏం చేస్తాడయ్యా మావిగని? అప్పుడు ఈ పట్టణాలు లేకుండా పోయినాయా? ఇప్పుడు ఉన్నాయి కదా, అప్పుడు ఉన్నాయి ఇప్పుడు ఉన్నాయి. ఈ మావిగని మళ్ళీ పెడతాడంట. ఏంది ఆయన వస్తే పెట్టేది, నేను వస్తే పెట్టేది? బిగిచ్చి పెట్టుండరు అంతా. తాతల నుంచి కూడా కాదు, ఏం చేయలేరు. అయిపోయింది. ఎన్డీఏ ప్రభుత్వం అంతా బిగించి పెట్టి రాజధానిని అమరావతిగా అభివృద్ధి చేస్తున్నారు. నువ్వు కూడా మానుకొని అమరావతి అభివృద్ధికి సహకరించవు. అంతేగానే ఏదో మావిగన్ను, ఈ గన్ను, ఆ గన్ను, అసలు గన్ను మీది ఏ గన్ను ఉండదో ఆ గన్ను ఉపయోగించుకోండి, సరిపోతుంది. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాపూరు గ్రంథాలయంలో జరిగిన వేసవి శిబిరం ముగింపు వేడుకల్లో పాల్గొన్న విద్యార్థులు, పాఠకులు పలు విషయాలను తెలియజేశారు. రాపూరు స్థానిక గ్రంథాలయంలో గత కొన్ని రోజులుగా విద్యార్థులకు విజ్ఞానదాయకంగా నిర్వహిస్తున్న వేసవి విజ్ఞాన శిబిరం ఆదివారం ఉదయం ముగింపు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ముగింపు సభకు విద్యార్థులు, పాఠకులు హాజరయ్యారు. పాల్గొన్న వక్తలు విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ నేటి డిజిటల్ యుగంలో విద్యార్థులు మొబైల్ ఫోన్లు, టీవీలకు అలవాటు పడి సమయాన్ని వృధా చేసుకోకుండా పుస్తక పఠనం వైపు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. విద్యార్థి జీవితంలో గ్రంథాలయాల ప్రాముఖ్యతను వక్తలు ఈ సందర్భంగా ప్రత్యేకంగా వివరించారు. గ్రంథాలయాలు కేవలం పుస్తకాల నిలయాలు మాత్రమే కావని, అవి విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టే విజ్ఞాన గనులని కొనియాడారు. సమ్మర్ క్యాంప్ ముగిసినప్పటికీ ప్రతి విద్యార్థి వారానికి ఒక్కసారైనా రాపూరు గ్రంథాలయాన్ని సందర్శించి ఇక్కడున్న కథల పుస్తకాలు, జీవిత చరిత్రలు, జనరల్ నాలెడ్జ్ పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలని హితవు పలికారు. పుస్తకాలను స్నేహితుడుగా చేర్చుకున్న వారే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని ఆకాంక్షిస్తున్నామని అన్నారు. ఈ వేసవి శిబిరంలో భాగంగా విద్యార్థులకు నిర్వహించిన డ్రాయింగ్, క్విజ్, వ్యాసరచన, కథలు చెప్పడం వంటి పోటీలలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులను, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి అంజయ్య, ప్రధానోపాధ్యాయులు కోలా వెంకట నాగేశ్వరరావు, ఎస్ఆర్ పంతులు, జూనియర్ కళాశాల లెక్చరర్ సిద్ధయ్య పాల్గొన్నారు. మన శాఖ గ్రంథాలయం రాపూర్ నందు వేసవి శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రధానోపాధ్యాయులు నాగేశ్వర సార్ పాల్గొనడం జరిగింది. ఈ 45 రోజుల పాటు మనం మా శాఖ గ్రంథాలయం సెక్రటరీ గారు, అదేవిధంగా చైర్మన్ గారి ఆదేశాల మేరకు రీసోర్స్ పర్సన్స్ ఏర్పాటు చేసుకొని పిల్లలకి వివిధ సబ్జెక్టులలో వివిధ విషయాల మీద పిల్లలకి శిక్షణ ఇవ్వడం జరిగింది. పిల్లలు చక్కగా ప్రతిరోజు కూడా గ్రంథాలయానికి వచ్చి ఈ యొక్క వేసవి శిక్షణ శిబిరాన్ని ఉపయోగించుకోవడం జరిగింది.
దీనికి సహకరించినటువంటి విజయవంతం అవడానికి సహకరించినటువంటి మీడియా మిత్రులకి, అదేవిధంగా రీసెర్చ్ పర్సన్స్కి, మన రాపూర్ పట్టణ ప్రజలకి అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో పిల్లలు ప్రతిరోజు కూడా గ్రంథాలయానికి వచ్చి గ్రంథాలయ యొక్క సేవలు ఉపయోగించుకోవాలి, పట్టణ ప్రజలు ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ అందరి సహకారాలు. భూ వివాదం ఇద్దరు మహిళల మధ్య ఘర్షణకు దారితీసింది. ఈ దాడిలో ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ ఘటన అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లి గ్రామంలో భూమి వివాదం కారణంగా ఇద్దరు మహిళల మధ్య వివాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నాగభూషణ్ రెడ్డి, నారాయణ రెడ్డి మధ్య ఈ వివాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో నాగభూషణ్ రెడ్డి, సాయిభూషణ్ రెడ్డి కలిసి నారాయణ రెడ్డి కుటుంబంపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో నారాయణ రెడ్డి భార్య తిరుపాలమ్మ తలకు తీవ్ర గాయాలవ్వడంతో చికిత్స కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కడప జిల్లా ప్రొద్దుటూరు చర్చిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చర్చి పాత, కొత్త కమిటీల మధ్య వివాదం నెలకొంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. కడప జిల్లా ప్రొద్దుటూరు విజయనగరం వీధిలోని చర్చిలో ఆదివారం ప్రార్థనల సమయంలో పాత, కొత్త కమిటీల మధ్య వివాదం చోటు చేసుకుంది. దాంతో పోలీసులు జోక్యం చేసుకుని చర్చి గేట్లను మూయించారు. రెండు వర్గాలకు చెందిన చర్చి పాస్టర్లను, కమిటీ సభ్యులను స్థానిక 1 టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. చర్చిలో రెండు వర్గాల మధ్య గొడవతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. చర్చిలో ఆదివారం ప్రాతకాల ప్రార్థనలు ఆగిపోయాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెల్లూరులో సామూహిక యోగాంధ్రాన్ని ప్రారంభించిన జేసీ వెంకటేశ్వర్లు. సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు యోగా దివ్య ఔషధం. అన్నా క్యాంటీన్లను బలహీన వర్గాలకు వరమన్న మేకపాటి. సీఎం చంద్రబాబుపై ప్రశంసల వర్షం. ఎమ్మెల్యే కావ్యాకి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి సవాల్. మాటలు కాదు చేతల్లో చూపించాలంటూ హితవు. ప్రొద్దుటూరు చర్చిలో ఉద్రిక్తత. పాత, కొత్త కమిటీల మధ్య తలెత్తిన వివాదం. నిలిచిపోయిన ప్రార్థనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.